నిస్సందేహంగా ఒకటే మాట. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించటం ఖాయం. ఎందుకంటే వాస్తవానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఈ పార్టీ గుర్తుల మీద కానీ పార్టీ సింబల్స్ మీద కానీ నడిచేది కాదు. కాకపోతే ఏంటంటే అల్టిమేట్గా ఇది ఏ పార్టీకి ఆ పార్టీ మద్దతుతో ఇది సింబల్స్ కాపోయినప్పటికి కూడా స్థానిక లీడర్ల వ్యక్తిగత ప్రభావంతో ఇవి నడుస్తాయి కాబట్టి, అయినప్పటికీ కూడా దీని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ప్రభుత్వ ఫలాలు అందుతున్న మాట వాస్తవం. 6 పథకాల ద్వారా అద్భుతమైన ప్రగతిని సాధించిన మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు కలిగిన అభ్యర్థులు మాత్రం 100% మ్యాక్సిమం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దాంట్లో సందేహం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా కనిపించట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ అంతర్గత సమస్యలతోటి వాళ్ళ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనకి కనపడుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తే కుటుంబంలో కొడుకు కేటీఆర్, కవిత, ఎవరికి వాళ్ళు హరీష్, ఎవరికి వాళ్ళు ఎవరిని ప్రజల్ని ఎలా మోసం చేశారో వాళ్ళకు వాళ్ళే బజార్న పడ్డ పరిస్థితి ఉంది. అధినాయకత్వమే అలా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళ కింది నాయకత్వాన్ని కూడా విశ్వసించే పరిస్థితి కోల్పోయింది. మరోవైపు బీజేపీ విషయానికి వస్తే బహిరంగంగా వాళ్ళు ఎక్కడైనా ఈ ఉప ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, వాళ్ళు తెర వెనుక పొత్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కి పరిమితమై బీజేపీని గెలిపించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి వచ్చి కూడా బీఆర్ఎస్కి తెర వెనక మద్దతు పలికింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. కాకపోతే ఈ తెర వెనుక జరుగుతున్న బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీల అనైతిక పొత్తుని మొత్తం రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు కాబట్టి, స్థానికంగా కూడా ప్రజల్లో విరక్తి వచ్చేసింది 2 పార్టీల మీద. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి అనేది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి 100% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయం. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చూసినప్పటికీ బ్యాంకుల జాతీయకరణ దగ్గర నుంచి కూడా భూములు పంచిపెట్టడం విషయంలో కానివ్వండి, ట్రైబ్స్ని వెలుగులోకి తీసుకురావడంలో కానివ్వండి, ప్రతి అంశంలో కూడా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏ పార్టీగా ఒక స్పష్టమైన అభివృద్ధిని కానీ స్పష్టమైన ఎజెండాని కానీ ఈ 7 దశాబ్దాల్లో కూడా ఎక్కడ ఎవరు చూపించలేకపోయారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అనే ఆలోచన ఈరోజు అందరికీ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే